ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శరణ పాదపద్మం నమస్కరిస్తూ మీ అందరిలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న దివ్య చైతన్య స్వరూపుడైన పరమాత్మను నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మనకు దైవ అసుర సంపత్తి భావయోగం 16వ అధ్యాయం. మానవులు జన్మించినప్పుడు 2 విధాలు ఉంటాయి: దైవీ సంపత్తి, అసుర సంపత్తి. సంపద అంటే నోట్లు, వేట్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు. సంపద ఇది కాదు, మన లోపల ఉండే వాసన ప్రభావం. సంపద అంటే మన లోపల 6 దొంగలు: కామ, క్రోధ, లోభ, మోహం, మదం, మత్సరం అని చెప్పి 6 దొంగలు అన్నట్టు. దాని కొరకే మొట్టమొదటి చెప్తుందంటే దైవీ సంపత్తి కావాలి. బ్రహ్మముహూర్తము లేచి అనుష్ఠానం చేసి శ్లోకాలు పాలన చేసి గురుపదేశం ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని ప్రతినిత్యం గీతాది సద్గ్రంథాలు, భాగవత, భారత, పురాణ కాలక్షేపం, ఉపనిషత్తుల రహస్యాలు తెలుసుకునటము, ఇదంతా దైవీ సంపత్తి గల వారికి ఉత్పన్నమైపోయి ఉంటుంది. ఇక అసుర సంపత్తి డంబో దర్పో అభిమానచ్చ క్రోధం పౌరుషమేవచ అజ్ఞానం శాపి జాతకి ప్రాప్త సంపదమాసుర్యం. అసురం అంటే రాక్షసత్వం, ఆడంబరము, పొగరు, నేను చేస్తున్నట్టు కర్తృత్వ అహంభావం, నేనే అన్ని చేస్తా. ఇప్పుడు రావణాసురుడు రాముని గురించి పోరాటం చేసింది. ఎక్కడ దైవ శక్తి ఉంటుందో అక్కడ గెలుపు ఉంటుంది. కాబట్టి నేను ఎన్నో చేస్తాను. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిండు, శివుని తిరస్కరిస్తూ యజ్ఞం చేస్తే అది యుద్ధంగా మారింది. శ్రీకృష్ణుడు మంగళ పెట్టుకొని జ్ఞాన యజ్ఞం చేస్తే అది యజ్ఞంగా మారింది. ఇప్పుడు మేము చెప్పేది జ్ఞాన యజ్ఞం. 2 చెవులు యజ్ఞకుండా కోసుకొని మంచి విషయాలు చెప్తే వినేది జ్ఞాన యజ్ఞం అన్నట్టు ఇది. కాబట్టి జ్ఞాన యజ్ఞంలో శాస్త్రం, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్వసి. వేద శాస్త్రాలే ప్రమాణం. కార్యం అకార్యం, చేయదగిందా చేయదగందా ఆలోచించుకో. జ్ఞాత్వ తెలుసుకున్న కదా, శాస్త్ర విధానోక్తం. శాస్త్రంలో ఏం చెప్పింది, ఆ చెప్పిన విషయాలు ఆచరించి అనుష్ఠించినప్పుడే నువ్వు వస్తావు. లేకుంటే రాక్షసత్వం అంటే 84 లక్షల జీవరాశులు పుడుతుండ్రు, సస్తుండ్రు. చీమలు, దోమలు, లక్షలు, కోట్లు, వేలు, అగణితం. దానికి అంతు లేదు అన్నట్టు. మనము వాటిని చంపగల శక్తి ఉంది, కానీ చంపినా కానీ మనము పాపం తగ్గదు. అంటే శత్రువును చంపినప్పుడు పాపం లేదు. కాబట్టి పామును చూస్తే భయపడంటే పాము గరిస్తే చేస్తామని భయం ఉన్నది. అట్లనే క్రిమి కీటకాలను కూడా మనం సంహరించినట్టయితే వాటి వలన మనకేం పాపం వస్తుందో గమనించుకొని వాటి చంపకుండా కొంత బయటకు పంపించాలి, పసుపు ఇది కలిసి. కాబట్టి ప్రాణికొట్టాలో కూడా జీవాత్మ చైతన్యం ఉంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి శాస్త్ర ప్రమాణం అనుసరించి మన కర్మ చేయాలి. కానీ మనకు తెలిసింది కదా, నన్ను చెప్పిందే చేస్తా కదా అని చెప్పి ఎప్పుడు అహంకారంతో చేయకూడదు. ఎప్పుడు ఆ భగవంతుని విషయాలు విని తస్మా శాస్త్రప్రమాణం. ఇప్పుడు మనం బంగారం కొనాలంటే ఒక దిక్కు బాటేస్తాం, ఒక దిక్కు బంగారం పెడతాం. కానీ బాటు బంగారం అవసరమే. కాబట్టి ధర్మము అర్థ కామాలు అవసరమే, కానీ మోక్షం ఇటు ధర్మం అటు మోక్షం. కాబట్టి ధర్మం ఎటో ధర్మం తతో జయం. ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. ఈ 2 విషయాలు మనం గుమ్మించుకొని ఆచరించినప్పుడే మనకు ప్రతిఫలం వస్తుందని చెప్పి దైవాసుర సంపదములు మనం తెలుసుకోవాలి. దైవగుణం కుడి చేతితో అన్నం తింటే ఎడమ చేతితో మల విసర్జన చేస్తాం, 2 మనమే. కానీ కుడి చేతిని మనము బొట్టు పెట్టినా, పూజలు చేసిన, సంస్కారం చేసిన, పూలు సమర్పించిన, అభిషేకం చేసిన, ఏది చేసినా కుడి చేతితో చేస్తాం. కుడి మంచిది, ఎడమ చెడిది. కాబట్టి రాంగ్ సైడ్ ఓడదు. మన అవినీతి, అన్యాయం, నేను చేస్తున్నా, డబ్బు సంపాదిస్తా అంటే నువ్వు సంపాదిస్తే నీ పాపం నీ అంటే తెస్తే, కానీ కొడుకులకు, బిడ్డలకు, మనమలకు పోతుంది కదా, వాళ్ళ కొరకు చేస్తారు కదా అని అనుకోకూడదు. నీవు ఎందుకు వచ్చినావు, ఈ లోకానికి తిరిగి ఎక్కడ పోతావు అనేది విషయం తెలుసుకోవాలి. అటువంటి విషయాన్ని మనకు దైవ గుణాలు, అసుర గుణాలు తెలుసుకున్నట్టయితే ముక్తి లభిస్తుంది. హరి ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.